ఈ వివో T3X T3లో మరో మొబైల్ అనమాట. ఈ నెల 17వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టు ఇప్పుడు అఫీషియల్గా టీజ్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు అండర్ 15,000లో అయితే రాబోతున్న బడ్జెట్ మొబైల్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ మీరు చూడండి ఒకసారి, చూస్తే ఇంతకుముందు రియల్మీ తీసుకొచ్చిన డిజైన్ లాగే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇంతకుముందు T3 చూస్తే సామ్సంగ్ లాంటి కెమెరా డిజైన్ ని బ్యాక్ సైడ్ వాడారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అండ్ 40 Pro Plus ఈ రెండు మొబైల్స్ అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. రెండు మొబైల్స్లో మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్లోను బ్యాటరీలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా స్టోరేజ్లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ మొబైల్స్ మనకి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రే సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, మిగిలిన రెండు కెమెరాలు 2 మెగాపిక్సెల్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే 4600 mAh బ్యాటరీతో మనకి Pro Plus వస్తే మనకి ప్రో వేరియంట్ 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ రెండు మొబైల్స్లోనూ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి మీకు 10 వాట్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇది ఈ మొబైల్లో మేజర్ హైలైట్ అనమాట. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పుడు అన్ని మొబైల్స్ తీసుకొస్తున్నాయి. కలర్ డిస్ప్లే కానివ్వండి, అదే సేమ్ ప్రాసెసర్తో కెమెరా సెటప్ వచ్చి ఇంచుమించు ఇటువంటి కెమెరా సెటప్స్తో చాలా బ్రాండ్లు తీసుకొస్తున్నాయి. కానీ మనకి ఈ మొబైల్ని తీసుకోవడానికి ప్రత్యేకించి ఏమైనా గుర్తింపు ఉంది అంటే అది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. అది కూడా మనకి మ్యాక్సేఫ్తో వస్తుంది, అంటే యాపిల్ తీసుకొస్తుంది కదా. సో వీటిని ఎర్లీ సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి ప్రో వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 8GB 256GBతో వస్తుంది. 21,999 రూపాయలు ప్రైస్ పెడితే ప్రో ప్లస్ ప్రైస్ మనకి 12GB 256GBతో వస్తుంది. 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎవరైతే ఎర్లీ సేల్లో పర్చేస్ చేస్తారో వీళ్ళకి మ్యాక్ కిట్ అయితే ఫ్రీగా ఇస్తామంటారు. మ్యాక్ కిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుంది, ఛార్జర్ ఉంటుందన్నమాట. వైర్లెస్ ఛార్జరు అది మ్యాక్సేఫ్తో వస్తుంది. మరొకటి వచ్చేసరికి ఇదే మ్యాక్సేఫ్తో వచ్చే పవర్ బ్యాంక్ని అయితే ఇస్తారు. ఈ రెండింటి ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడానికి 4,999 రూపాయలు అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓకే, మీకు మంచి ప్రైస్ అని చెప్పడానికి లేదు, అలానే మరీ బ్యాడ్ ప్రైస్లో తెచ్చారని చెప్పడానికి లేదు. మెయిన్ ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనమాట. సో ఇదే 25,000 రూపాయలు పెట్టి OnePlus కొనడానికి, అంటే OnePlus Nord CE 4ను కొనడానికి ఇష్టపడతారా, లేదా ఓన్లీ మ్యాక్సేఫ్ కోసం అని చెప్పేసి ఇన్ఫినిక్స్ కొనడానికి ఇష్టపడతారా అనేది మరి వీళ్ళు ఆలోచించుకోవాలి. అలాగే ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే మోటో ఎడ్జ్ 50 Pro కూడా ఉంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి యూజ్ కూడా చేస్తున్నాను. మనకి 2 రోజుల్లో ఈ మొబైల్ సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది. సో ఇలాగా కొన్ని ఉన్నాయి. ఇన్ఫినిక్స్ బ్రాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం తక్కువ ప్రైస్ తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో G64 5G ఏప్రిల్ 16 లాంచ్ కాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ మొబైల్ ప్రైస్ కూడా బయటకు వచ్చిందనమాట. 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఈ మొబైల్లో ఉండబోతుంది. 7025 ఈ ప్రాసెసర్ అయితే ఇందులో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇదేం ప్రాసెసర్ 7020 ప్రాసెసర్ ఉంది కదా, అదే ప్రాసెసర్ని వీళ్ళు మేబీ క్లాక్ స్పీడ్ పెంచి తీసుకురావచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14, అలాగే రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS కూడా ఉండబోతుందంట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. మొబైల్ ప్రైస్ బిలో 15,000లో ఉండొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇంచుమించు ఇదే ప్రైస్లో మనకి రియల్మీ కూడా P1ని తీసుకొస్తుంది. కాకపోతే అందులో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మరి మోటోలా నేను అనుకోవడం కొంచెం తక్కువ ప్రైస్లోనే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో అండ్ OnePlus ఈ రెండు బ్రాండ్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్లో రాబోయే రోజుల్లో ఏ జనరేటెడ్ కనెక్టింగ్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. గూగుల్ జెమినీ 1.0 ఉంది కదా, సో దీన్ని అయితే వీళ్ళ మొబైల్స్లో త్వరలో యాడ్ చేయబోతున్నట్టు వస్తుంది. మనకి ఒప్పో Find X7 అలాగే OnePlus 12 ఉన్నాయి కదా, సో వీటిలో చూడడానికి ఉంటుంది. ఆల్రెడీ మనకి చైనాలో చూస్తే ఈ మొబైల్స్కి ఆల్రెడీ వీళ్ళు ఏఐని అయితే సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. మన ఇండియాలోకి అలాగే గ్లోబల్గా కూడా ఈ ఏఐని అయితే తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఇక రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్, మిడ్ రేంజ్ మొబైల్స్ ఉంటాయి కదా, వీటిలో మనం ఈ గూగుల్ జెమినీ 1.0 అని అయితే చూడడానికి ఉంటుందన్నమాట. ఎలాగో గూగుల్ నుంచి అసిస్టెంట్ ఎలాగో తీసుకుంటున్నారు కాబట్టి ఇకపై నుంచి ఆ గూగుల్ నుంచి మనం ఈ జెమినీ ఏఐని కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్స్కి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఏమనంటే ఒక స్పైవేర్ అటాక్ అయితే జరగడానికి సిద్ధంగా ఉందని చెప్పి మొత్తం 92 కంట్రీస్ని అయితే వార్న్ చేస్తున్నారు. అందులో మన ఇండియా కూడా ఉంది. ఈ కంట్రీల పేర్లు అయితే చెప్పట్లేదు కానీ బట్ మన ఇండియా కూడా ఇందులో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే అర్జెంటుగా మీరు ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే iOS 17.4.1 అప్డేట్ అయితే చేసుకోమని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ స్పైవేర్ వల్ల తెలిసిందే, ఇంకా వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, రిమోట్లీ అటాక్ చేయడానికి లేకపోతే మన సెన్సిటివ్ డేటాను దొంగిలించడానికి ఇలాగైతే ఈ స్పైవేర్స్ అయితే ఉపయోగపడుతుంటాయి. అంటే ఉపయోగపడేదే ఉందండి, హ్యాకర్స్ అయితే వాటిని ఆ విధంగా యూజ్ చేసుకుంటారు. మీకు ఏదైనా సస్పిషియస్గా అనిపించిన మొబైల్లో లేకపోతే మీకు ఏదైనా వార్నింగ్ ఈమెయిల్స్ లాంటివి ఏమైనా వస్తే వెంటనే లాక్డౌన్ మోడ్ని
ఆన్ చేసుకోమని చెప్తున్నారు. లాక్డౌన్ మోడ్లో ఏంటంటే మనకి ఈ స్పైవేర్ అటాక్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో రిమోట్లీ యాక్సెస్ చేసేవి కొన్ని ఫీచర్స్ని అయితే ఇది కంట్రోల్ చేసి పెడుతూ ఉంటుంది. సో ఆ ఫీచర్ని అయితే ఆన్ చేసుకోమన్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచే యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అందులో మనకి 17 Pro అండ్ 17 Pro Max ఈ రెండు మొబైల్స్ మనకి 2 నానోమీటర్ టెక్నాలజీ చిప్సెట్ని అయితే చూడబోతున్నట్టుగా సో ఇప్పుడు తెలిసింది. దీన్ని డెవలప్ చేసేది కూడా మనకి TSMC అంట 2025లో అయితే ఈ చిప్సెట్ని అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి 3 నానోమీటర్ 4 నానోమీటర్ చిప్సెట్ని అయితే వాడుతున్నాం కదా. సో దీని నుంచి మనం 2 నానోమీటర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ తీసుకురాబోయే M4 చిప్సెట్ మనకి నెక్స్ట్ జనరేషన్ AI క్యాపబుల్తో అయితే రాబోతుందంట. మ్యాక్ కానీ మ్యాక్ బుక్స్ అలాగే iMac ఇవన్నీ మనకి ఆన్ డివైస్ AI సపోర్ట్తో అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి M3 చిప్ని వీళ్ళు లాస్ట్ అక్టోబర్లో లాంచ్ చేశారు కదా లాస్ట్ ఇయర్. సో అందులో కూడా మనకి AI అయితే ఉంది. ఆ ఏఐతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి పవర్ఫుల్ ఇంకా బెటర్ ఏఐని అయితే మనం M4లో అయితే చూడబోతున్నాము. సో మనకు తెలిసిందే వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూరల్ ప్రాసెసింగ్ని అయితే పెంచుకుంటూ పోతున్నారు యూనిట్స్ని. సో ఈసారి కూడా అదే చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో మనకి GPS కన్నా ఎక్కువగా మనకి న్యూరల్ ప్రాసెసింగే అంటే NPUనే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో అదైతే కనబడుతూనే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A34 ఈ మొబైల్ ప్రైస్ అయితే డ్రాప్ అయింది. మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ఈ ప్రాసెసర్తో. ఇదే ప్రాసెసర్ ఇప్పుడు మనకి 7020 7050 పేరు మార్చుకొని వస్తున్నాయి అనుకోండి మొబైల్ ఫోన్స్లో. ఈ మొబైల్ మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. అప్పుడు 30,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఇప్పుడు ఈ మొబైల్ మనకి తగ్గించి 24,999 రూపాయలు తీసుకొస్తున్నారు. అయినా కొనే నాదుడు ఎవరుంటారు చెప్పండి? ఆ వాటర్ డ్రాప్ నాచుతో ఎవడైనా 25,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొంటాడా? వీళ్ళు పిచ్చి కాకపోతే రీసెంట్గానే వీళ్ళు A35 మొబైల్ లాంచ్ చేశారు. సేల్స్ పడిపోతాయి కదా అందుకని చెప్పి ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గించారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి Android 15 బీటా 1 అయితే ఇప్పుడు పిక్సెల్ మొబైల్స్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇది మనకి బిఫోరే తీసుకొచ్చారు అనుకోవచ్చు. గూగుల్ I/O 2024 ఉంటుంది కదా అక్కడ దీన్ని అయితే తీసుకురావాలి. బట్ బిఫోర్ పిక్సెల్ 5a కార్డ్ నుంచి మన తెచ్చిన పిక్సెల్ ఫోల్డింగ్ మొబైల్స్ వరకు దీన్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆల్రెడీ డెవలపర్ బీటా 2లో ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా బీటా 1లోకి అయితే వెళ్ళిపోతారు.